అందరికీ నమస్తే అండి. చాలా సింపుల్గా ఒక్కటి ఆలోచించండి. అంటే వైసీపీ హయాంలో జరిగిన పెద్ద పెద్ద స్కాముల్లో భాగస్వాములు ఎవరున్నారు? చిల్లర కేసుల్లో నోటి దూలకు మాట్లాడి అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరున్నారు? ఒక్కసారి ఆలోచించండి. అంటే రాజకీయంగా ఏ కమ్యూనిటీని ఎలా వాడుకున్నారు గత 5 ఏళ్లలో అనేది ఒక్కసారి జస్ట్ ఆలోచిస్తే చాలు. ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద ఉన్న కేసు ఏంటి? లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద వస్తున్న అభియోగాలు ఏంటి? లేదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద వస్తున్న అభియోగాలు ఏంటి? మద్యం కుంభకోణంలో 100 కోట్లు లావాదేవీలు జరిగాయి, 100 కోట్లు లబ్ధి పొందారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న దానిలో ఒక్కళ్ళైనా సరే ఇతర సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారా? సజ్జల శ్రీధర్ రెడ్డి గారు, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు, అండ్ ఆయన ఎవరు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, వీళ్ళే కదా. ఈ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నోటి దోలకి చిల్లర మాటలు మాట్లాడి అతను పుట్టుకేంటి, ఇతను పుట్టుకేంటి, వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారు అని నోటి దోలకు మాట్లాడి అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరున్నారు? వల్లభనేని వంశీ గారు, రేపో మాపో కొడాల నాని గారు కదా. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, నిన్న కమ్మ సామాజిక వర్గాన్ని మా పార్టీలో ఉన్న కమ్మ సామాజిక వర్గాన్ని చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ చేస్తున్నారు అని ఒక మాట మాట్లాడారు. అసలు కమ్మ సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో ఏ విధంగా వాడుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏ ఒక్క ఆర్థిక లావాదేవీల్లో అయినా సరే వీళ్ళని భాగస్వాములు చేశారా? వీళ్ళని కేవలం చంద్రబాబు గారిని తిట్టించడానికో, ఆ కమ్యూనిటీకి చంద్రబాబు గారిని కొంత కమ్యూనిటీకి దూరం చేయడానికో ప్రయత్నం చేశారు తప్ప, చిల్లర మాటలు మాట్లాడించి చీప్ కామెంట్స్ చేయించారు తప్ప కదా. సరే, ఆ మాటకు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కమ్మ సామాజిక వర్గ నాయకులకు ఆ పార్టీలో ఎంత మేరకు విలువ ఉంది? రావి రామనాథం బాబు గారు పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేశారు. చివరి నిమిషంలో ఆయనకి సీట్ ఇవ్వాల, కాపులకి ఇస్తే గెలుస్తుంది అని చెప్పి ఎవరినో తీసుకొచ్చి చివరి నిమిషంలో ఇచ్చారు. గెలిచారా? కాపులకు కూడా ఇవ్వాల. ఆయన ఎవరు, ఎడం బాలాజీ గారు వచ్చారు, పోటీ చేశారు, ఓడిపోయారు. గెలిచారా ఆయన ఏమన్నా? లేదు. అలాగే రావి వెంకటరమణ గారు పార్టీకి ఊడిగం చేసి 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 బయటకు వెళ్ళిపోయారు. అలాగే మర్రి రాజశేఖర్ గారు ఎంతో సహనంతో పార్టీలో ఉన్నారు, పార్టీ ఓడిన గెలిచిన పార్టీతో ఉంటానన్నారు, ఉన్నారు. ఆయనకి దక్కిన గౌరవం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కమ్మ సామాజిక వర్గ నాయకులకు ఏ మేరకు గౌరవం దక్కుతుంది అనేది వీళ్ళ ముగ్గురిని అడిగితే చెప్తారు. వీళ్ళ ముగ్గురులో కొంతమంది ఇప్పుడు పార్టీకి బయటకు వచ్చారు. రామనాథం బాబు గారు స్టిల్ ఇంకా ఆ పార్టీలోనే ఉన్నారు. కానీ ఆయనకి దక్కిన గౌరవం ఏంటి? అసలు కొడాల నాని గారికి దక్కిన గౌరవం ఏమిటి? 3 ఏళ్ళు పదవి ఇచ్చారు. ఆ పదవి పేరుట ఆయనకి ఏమైనా పెత్తనం ఇచ్చారా? నియోజకవర్గం వరకు ఆయన ఏమైనా చేసుకోవచ్చు. ఆయన పదవికి సంబంధించి, ఆయన శాఖకు సంబంధించి ఆయన ఏమైనా చేశారా? లేదు. ఏమైనా సంస్కరించారా? లేదు. ఆ శాఖకి సంబంధించి ఏమైనా పబ్లిక్గా మాట్లాడారా? లేదు. మంత్రిగా ఉన్న నాళ్ళు మీడియా ముందుకు వస్తే చంద్రబాబు గారినో లోకేష్ గారినో తిట్టడం వరకే పరిమితమయ్యారు. ఏదో ఆ పండగ టైంలో ఒక క్యాజినో, ఒకటి గుడివాడలో ఏదో క్యాజినో నిర్వహించుకున్నారు అంతే. మరి వల్లభనేని వంశీ గారు ఏం వెలగబెట్టారు ఆ పార్టీలో? సో ఇక్కడ తన పార్టీలో ఉన్న అంతెందుకు కర్ణం వెంకటేష్ గారు, కర్ణం బలరాం గారు 2019లో చీరాల ఎమ్మెల్యేగా గెలిచి అక్కడికి ఒక 1 ఇయర్లో అనుకుంటా వైసీపీలో జాయిన్ అయ్యారు. సో కర్ణం బలరాం గారిని, కర్ణం వెంకటేష్ గారిని అక్కడ పార్టీలో ఉన్నంతకాలం ఏమైనా స్వేచ్ఛ ఇచ్చారా? వాళ్ళకి పాపం నెలకొకసారి ఒక స్క్రిప్ట్ ఇచ్చి మీరు చంద్రబాబు గారిని తిట్టండి, లోకేష్ గారిని తిట్టండి అని చెప్పి వాళ్ళకి టార్గెట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? అంటే ఇక్కడ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కమ్మ సామాజిక వర్గ నాయకుల్ని చంద్రబాబు గారిని, లోకేష్ గారిని తిట్టించడానికి వాడుకొని, చిల్లర మాటలు మాట్లాడించడానికి వాడుకొని, పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ఆ వనరుల ద్వారా ఈ వనరుల ద్వారా చేసిన స్కాముల్లో ఆర్థిక లబ్ధి పొందింది మాత్రం ఒక సామాజిక వర్గం. ప్యూర్లీ సామాజిక వర్గాల వారీగా రాజకీయం చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గారు బేసిక్గా భయస్థుడు. ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టినా సరే పక్కన ఒక ఎస్సీ, ఒక బీసీ, ఇటువైపు ఒక మైనారిటీ, ఇంకోవైపు ఇంకో కమ్యూనిటీ, అలా 4-5 పెట్టుకుంటాడు ఆయన. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, యనమల రామకృష్ణుడు గారు, వర్ల రామయ్య గారు, ఆ పక్కన ఇంకొకరు అలా పెట్టుకుంటారనమాట. అలా పెట్టుకుంటూ తనతో పాటు రాజకీయంగా నెట్టుకుంటూ వచ్చారు. తన సొంత సామాజిక వర్గానికి, అంటే కమ్మ సామాజిక వర్గానికి నిజంగా చంద్రబాబు గారి మీద ఎప్పుడూ కోపమే, ఎప్పుడూ ద్వేషమే. ఎందుకంటే ఈయన మాకేం చేయలేదు, అంటే మా సొంత సామాజిక వర్గానికి ఈయన ఏమీ చేయలేదు అనే ఆవేదన, బాధ ఆ కమ్మ సామాజిక వర్గానికి ఉంటుంది. అంతెందుకు ఇప్పుడు ఈ 1 ఇయర్లో కమ్మ సామాజిక వర్గ వాట్సాప్ గ్రూపుల్లో, కమ్యూనిటీల్లో ఇంటర్నల్ చర్చ చంద్రబాబు గారిని, లోకేష్ గారిని తిడుతూనే ఉంటారు. వీళ్ళు 1 ఇయర్లో కూడా ఏమీ చేయలేదు, గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో పోరాడింది మన సామాజిక వర్గమే,
ఈ 1 ఇయర్లో మనకేమీ పెద్దగా లబ్ధి జరిగింది ఏమీ లేదు, వీళ్ళు అధికారంలో ఉంటే మనకింతే, అధికారంలో లేకపోతే వాళ్ళు వచ్చి పూర్తిగా నాశనం చేసేస్తున్నారని. నిజానికి రాజశేఖర రెడ్డి గారు ఎంతో కొంత కమ్మ సామాజిక వర్గాన్ని బాగానే బాగు చేశారు. కొన్ని పోర్టులు ఇచ్చారు, ప్రాజెక్టులు ఇచ్చారు, కట్టబెట్టారు, ఫైనాన్షియల్గా వాళ్ళని వాడుకున్నారు, ఈయన వాడుకున్నారు ప్లస్ ఆదుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ సామాజిక వర్గానికి ఏమీ దక్కనివ్వలేదు. వాళ్ళని ఆర్థికంగా దెబ్బ కొట్టేసి వాళ్ళని రాజకీయంగా ఒక పని వరకే పరిమితం చేశారు. నిన్నొచ్చి కమ్మ సామాజిక వర్గం అంటే చంద్రబాబుకి గిట్టదు, మా పార్టీలో ఉన్న కమ్మోళ్ళంటే గిట్టదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కమ్మ సామాజిక వర్గం నాయకులకి ఎవరికైనా భవిష్యత్తు ఉందా? ఆ పార్టీలో తప్ప వేరే పార్టీలోకి వెళ్ళగలరా? ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? ఇప్పుడు కొడాలి నాని గారు ఉన్నారు, రేపు పొద్దున్న వేరే పార్టీకి వెళ్ళగలరా? ఆయన వల్లభనేని వంశీ గారు ఉన్నారు, వేరే పార్టీలోకి వెళ్ళగలరా? మహా అయితే వైసీపీ అంటే నచ్చకపోతే రాజకీయంగా తప్పుకొని సైలెంట్ అవ్వడం తప్ప, రాజకీయాలకు శాశ్వతంగా దూరం అవ్వడం తప్ప అంతకుమించి ఏమైనా చేయగలరా? సో ఇలా తన పార్టీలో ఉన్న సామాజిక వర్గం వాళ్ళని ఇలా చేసి 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 చివరికి మీడియా ముందుకు వచ్చి సామాజిక వర్గం పేరెత్తడం అనేది కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు అంటే కావాలని చేస్తారు. అయితే అలా చెప్పడానికి ఒక రీజన్ ఉంది. అలా ఎందుకు ఉందంటే కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కొన్ని సందర్భాల్లో చంద్రబాబు గారిని విపరీతంగా వ్యతిరేకించారు. ఈయన మా సామాజిక వర్గానికి ఏమీ చేయట్లేదు, ఈయన మా సామాజిక వర్గానికి ద్రోహం చేశాడు అని చెప్పి కొంతమంది సోకాల్డ్ ఇప్పటికీ కూడా వడ్డే శోభనాద్రేశ్వరరావు లాంటి వాళ్ళు అండ్ కొంతమంది సీనియర్లు పెద్దలు 70 ఏళ్ళు 75 ఏళ్ళు మించిన వాళ్ళు చంద్రబాబు గారి సమకాలీకులు ఇప్పటికీ చంద్రబాబు గారిని తిడతా ఉంటారు, ఈయన మా సామాజిక వర్గానికి ఏమీ చేయలేదు అని. సామాజిక వర్గం పేరుతో రాష్ట్రానికి కూడా ఏమీ చేయలేదని చెప్తూ ఉంటారనమాట. సో దాన్ని బేస్ చేసుకొని అప్పటి కామెంట్స్ని బేస్ చేసుకొని మేబీ జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడి ఉంటారేమో. కానీ ఆయన మాట్లాడింది అయితే మాత్రం ఎవరు యాక్సెప్ట్ చెయ్యరు. థ్యాంక్ యూ.